దీపమై మేలు చేసి తృప్తి నొందు గుణశీలి, భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి, కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి, విరజాజులు పలికాయి స్వాగతం, విరజాజులు పలికాయి స్వాగతం. వెలగాలని ధరలో స్వాగతం, వెలగాలని ధరలో స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడు శరీరమై ఉండు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పాస్టర్ గారికి వందనాలు. అదేవిధంగా రెండవ వాక్య భాగంగా మనందరం ముందుకు వచ్చి దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైన ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను దేవుని సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులైనారు. తన భార్యను ప్రేమించుకున్నవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరము ద్వేషించిన వాడెవడూ లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును ఈ ఉదయకాల సమయంలో తెలుగువారిని దేవాక్షేమంగా ప్రాముఖ్యంగా నూతనంగా వివాహ సంతోషం. మరి ఈ సమయంలో మరి సందేశాన్ని చేయాలి. 7వ వాక్యం Proverbs 12:7. రెండవ భాగాన్ని చదువుకున్నాం. నీతిమంతుల ఇల్లు నిలుచును. దేవుని నామములకు మహిమ కలుగుగాక. దేవుని యొక్క అభిష్టం ఫ్యామిలీ షుడ్ స్టాండ్ టిల్ ఎండ్. చివరి వరకు కుటుంబం నిలవాలి. శుభకార్యమే. కన్య మొక్క వేలు ఊరుకొని మహావృక్షంగా మారడం ఒక అద్భుతమైన కార్యం. ఒక ఇంటి శుభకార్యం. ఆ గర్భంలో పిండం నిలిచి 9 మాసాలు కాపాడబడి
సంపూర్ణంగా బయటికి రావడం ఏమిటంటే అక్షిత అనే కుటుంబం చివరి వరకు వాట్ ఈస్ ద సొల్యూషన్? కాదైనా వానైనా వరదైనా వర్షమైనా అన్నిటినీ తట్టుకొని నిలవగలదు అన్నాడు. బండ మీద కట్టబడ్డ ఇల్లు అనగా దేవునికి లోబడిన ఇల్లు. అది కాదు కదా, వాన కాదు కదా, వరద కాదు కదా, సునామీ వచ్చిన ఈ ఇల్లు కదలదు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చెప్తా